అదేంటో గానీ మా చిన్నోడికి ఏం తినిపిద్దామన్నా సరే వద్దు, వద్దు అని చెప్పి ఈ మధ్య అసలు తిండి జోలికే వెళ్ళడం లేదు. ఇదేంటమ్మా తింటున్నాడు కదా అని అనుకోకండి. ఇది నేను ఫస్ట్ టైమ్ వీడికి పెట్టడం అనమాట. గోధుమ పిండిలో బెల్లం వేసి అట్టేసి పెడుతున్నాను. మార్నింగ్ అయితే అంగన్వాడీకి వెళ్ళామనమాట వెయిట్ చూడడానికి. ప్రతి నెల ఎవరైనా పెరుగుతారు. వీడు మాత్రం తగ్గిపోతున్నాడనమాట. 9 కేజీస్ ఉన్నాడు ఇప్పుడు వీడు. మా అంగన్వాడీ ఆవిడైతే తిడుతూనే ఉంది అనమాట. అమ్మ అలా బరువు తగ్గిపోతున్నాడు, ఇంకా ఉండే కొలది తగ్గిపోతున్నాడు, బక్కగా అయిపోయాడు, హైట్ కూడా పెరగలేదు, 3 మంత్స్ నుంచి ఒకే హైట్ ఉన్నాడు అనేసి. నేనేం చేస్తానండి తి మామూలుగా బాయిల్డ్ ఎగ్ తినిపిద్దామని చెప్పి ఎంత తిప్పలు పెడతావాడో తెలుసంటే, బలవంతంగా మత్తిగీర నేను నోట్లో కూరుతామనమాట. అంతలా పెట్టినా సరే తినడు, ఊసేస్తున్నాడు. కానీ మళ్ళీ అన్నం కూడా చాలా బలవంతంగా పెడతాం. వాడికి ఏం పెట్టాలని చాలా భయమనమాట. ఊసేస్తాడు, లేకపోతే గొంతులో పెట్టుకొని ఏడుస్తాడు. ఎక్కడ గొంతు పట్టేస్తుందో, ఉక్కిరిబిక్కిరి అయిపోతాడో అన్న కంగారు కూడా ఉంటుంది నాకు ఒక్కోసారి. చాలా వెయిట్ లాస్ అయిపోయాడనమాట. చాలా బాగా పాడైపోయాడు. అంటే తింటున్నాడు, అన్నం అయితే తింటాడనమాట. 2 పూట్ల అన్నం అయితే తింటాడు. ఇంకేం తినడు గానీ అన్నం మాత్రం తింటాడు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం సరింగా తినడు, ఆడుతూనే ఉంటాడు. అలా అన్నం తినడం మొత్తం అటు నుంచి ఇటు మొత్తం ఫుల్‌గా వాకింగ్ చేసేస్తూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. తిరగడం వల్ల అది వంట పట్టక మొత్తం డైజెషన్ అయిపోతుంది. సో, వీడు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏదో ఒకటి చేద్దామని ఏదో అలా కొంచెం ఒక్కొక్కసారి హెల్తీ రెసిపీస్ చేస్తూ ఉంటాను, తింటా ఉంటాడనమాట. వీడికైతే ఇగో ఈ అట్టు బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఇలా చేసి పెట్టడం నేను వీడికి. మేము తింటాం మా అత్తయ్య గారు నేను. వీడికి కూడా కొంచెం వెయిట్ గెయిన్ అవుతాడు కదా అనేసి నేనైతే వీడికి మా బుడ్డోడికైతే పెట్టాను. చాలా ఇష్టంగా తిన్నాడు. వాడికి కాకపోతే మేము ఆయిల్ వేసుకున్నాం, వాడికి నెయ్యి వేసి కాల్చాననమాట. వాడికి ఎప్పుడు అట్టేసినా నెయ్యి వేసి మాత్రం కాలుస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.